ఈరోజు మనం ఒక పెద్ద ప్రశ్నను విశ్లేషించబోతున్నాం. ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పడానికి కొలమానమేంటి? సాధారణంగా మన మైండ్లోకొచ్చే సమాధానం ఆ డబ్బు, పెద్ద పెద్ద భవనాలు, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ. కానీ ఈరోజు మన చేతిలో ఉన్న ఒక ఆసక్తికరమైన మూలం. అది 10వ తరగతి ఆర్థిక శాస్త్ర పాఠ్యాంశం. ఈ సాధారణ అవగాహనను పూర్తిగా సవాలు చేస్తుంది. మనం పురోగతి అని పిలుస్తున్నది బహుశా ఒక పెద్ద అపోహేమో అనేది సూచిస్తుందన్నమాట. నిజమే. ఇది కేవలం ఆర్థిక గణాంకాల గురించి కాదు, ప్రజల జీవితాల గురించి, వాళ్ళ ఆకాంక్షల గురించి, కొన్నిసార్లు వాళ్లు కోల్పోయే వాటి గురించి. ఈ పాఠ్యాంశం అభివృద్ధి అనే భావనను పొరలు పొరలుగా విడదీసి చూపిస్తుంది. చివరికి మనకు మిగిలేది సులభమైన సమాధానాలు కాదు, కొన్ని కఠినమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్నతోనే మొదలుపెడుతుంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? దీనికి ఆ పాఠంలో చెప్పిన మొదటి సమాధానమే చాలా శక్తివంతమైనది. అభివృద్ధి అంటే జీవితంలో మెరుగుదల. ఇది ఎంత సరళంగా ఉన్నా చాలా లోతైనది. అంటే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు, గౌరవంగా బ్రతకడం, స్వేచ్ఛగా ఉండటం, భద్రత, సమానత్వం, మంచి ఆరోగ్యం, విద్య ఇవన్నీ అందులో భాగమేనని అది చెబుతుంది. అభివృద్ధి అంటే డబ్బు మాత్రమే కాదు అనే వాక్యం అదే మొత్తం చర్చకు పునాది వేస్తుంది. అవును, ఆ పునాది చాలా ముఖ్యం. ఎందుకంటే అభివృద్ధిని కేవలం ఆర్థిక వృద్ధితో ముడిపెట్టడం వల్ల దానివల్ల కలిగే అతిపెద్ద ప్రమాదమేమిటంటే మనం మానవ కోణాన్ని మర్చిపోతాం. డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే, అదే గమ్యం కాదు. ఈ పాఠం ప్రారంభంలోనే ఆ తేడాను స్పష్టం చేస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి మంచి జీతమొచ్చే ఉద్యోగం ఉండవచ్చు, కానీ పనిచేసే చోట గౌరవం లేకపోతే లేదా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకపోతే దాన్ని నిజమైన అభివృద్ధి అనగలమా? కరెక్ట్. అంటే ప్రతి వ్యక్తికి అభివృద్ధికి సంబంధించిన అర్థం వేరుగా ఉంటుంది. ఆ పాఠంలోని ఉదాహరణలు చాలా వాస్తవికంగా ఉంటాయి. భూమి లేని ఒక వ్యవసాయ కూలీకి కావలసింది ఎక్కువ రోజులు పని, మంచి వేతనం. అదే ఒక పంజాబ్ రైతుకు తన పంటకు మద్దతు ధర పెరగడం అభివృద్ధి. నగరంలో ఉండే ఒక నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం రావడం అభివృద్ధి. వీటిలో ఎక్కడ వైరుధ్యం కనిపించదు. కాని ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది. ఈ పాఠం ప్రకారం ఒక వర్గానికి అభివృద్ధిగా కనిపించేది మరో వర్గానికి విధ్వంసంగా మారవచ్చు. ఇది చాలా కీలకమైన ఆలోచన. దీనికి వాళ్లు చెప్పిన ఉదాహరణ పారిశ్రామికవేత్తలు, డ్యాముల గురించి. ఒక పారిశ్రామికవేత్తకు తన ఫ్యాక్టరీకి నిరంతరాయంగా విద్యుత్ కావాలి. దానికి ప్రభుత్వం ఒక పెద్ద డ్యాం కట్టాలనుకుంటుంది. నగర ప్రజలకు, రైతులకు ఇది గొప్ప అభివృద్ధిగా కనిపిస్తుంది. కాని ఆ డ్యాం కట్టే ప్రాంతంలో శతాబ్దాలుగా నివసిస్తున్న గిరిజనుల పరిస్థితి ఏంటి? వాళ్ల ఇళ్ళు, పొలాలు, అడవులు అన్నీ నీట మునుగుతాయి. వాళ్ల సంస్కృతి, జీవన విధానం మొత్తం నాశనమవుతుంది. వాళ్ల దృష్టిలో అది అభివృద్ధి కాదు, తమ ఉనికికే ముప్పు. సాక్ష్యం. దశాబ్దాల పాటు సాగిన ఆ పోరాటం ఇదే ప్రశ్నను లేవనెత్తింది. ఎవరికోసం ఈ అభివృద్ధి? ఎవరి నష్టం మీద ఈ పురోగతి నిర్మించబడుతోంది? ఈ పాఠం మనల్ని ఆ అసౌకర్యవంతమైన ప్రశ్నను అడిగేలా చేస్తుందన్నమాట. అభివృద్ధి అనేది ఎప్పుడూ అందరికీ మంచి చేసే ప్రక్రియ కాకపోవచ్చు. అది ఒక రాజకీయ ఎంపిక. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అభివృద్ధికి ఇన్ని కోణాలు ఉంటే, ఒకరి లాభం మరొకరి నష్టమైతే దీన్ని దేశాల స్థాయిలో ఎలా పోలుస్తారు? ఒక దేశం మరొక దేశం కంటే మెరుగైనది అని ఎలా నిర్ణయిస్తారు? అసాధ్యమనిపిస్తోంది కదా. ఇక్కడే ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు ఒక సులభమైన మార్గాన్ని ఎంచుకున్నాయి. అదే తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం. దేశం మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చే సంఖ్య. ఈ సంఖ్య ఎక్కువగా ఉంటే అది ధనిక దేశం, తక్కువగా ఉంటే పేద దేశం. చాలా కాలం పాటు ఇదే ప్రామాణికంగా ఉండేది. ఇది వినడానికి చాలా తార్కికంగానే ఉంది. ఎక్కువ డబ్బు ఉంటే ప్రజలు తమ అవసరాలు తీర్చుకోగలరు, మంచి జీవితం గడపగలరు. కానీ ఈ సగటులతో ఒక సమస్య ఉంది. అవి అసమానతలను పూర్తిగా దాచిపెడతాయి. అవును, ఈ పాఠంలోని ఉదాహరణ ఈ విషయాన్నే చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒక దేశంలో 5 పౌరులున్నారనుకుందాం. నలుగురు నెలసరి ఆదాయం 500 రూపాయలు. కాని 5వ వ్యక్తి ఆదాయం 48,000 రూపాయలు. ఇప్పుడు సగటు లెక్కిస్తే ఒక్కొక్కరి సగటు ఆదాయం 10,000 రూపాయలను వస్తుంది. ఆ కాగితం మీద ఆ దేశం చాలా సంపన్నంగా కనిపిస్తుంది. కాని వాస్తవంలో నలుగురు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. అవును, సగటు ఆదాయం అనేది ఒక గణాంక మాయ అన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ మనం కొంచెం ఆగుదాం. డబ్బు ముఖ్యం కాదని చెప్పడం చాలా ఆదర్శవంతంగా అనిపించవచ్చు. కానీ నిజంగా మంచి పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించాలంటే డబ్బు అవసరం లేదా?
అధిక ఆదాయం లేకుండా ఒక దేశం తన ప్రజలకు మంచి విద్య, వైద్యాన్ని ఎలా అందించగలదు? డబ్బు కనీసం మొదటి మెట్టు కాదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. డబ్బు అవసరం లేదని ఎవ్వరూ చెప్పడం లేదు. కాని డబ్బు మాత్రమే సరిపోదు. ఆ డబ్బు ఎలా ఖర్చు చేయబడుతోంది అన్నది ఇంకా ముఖ్యం. ఇక్కడే ప్రభుత్వ సౌకర్యాలు అనే భావన వస్తుంది. కేరళ, పంజాబ్ రాష్ట్రాల పోలిక దీనికి అద్భుతమైన ఉదాహరణ. తలసరి ఆదాయంలో పంజాబ్ కేరళ కంటే చాలా ముందుంది. కానీ అక్షరాస్యత, శిశుమరణాల రేటు వంటి విషయాలలో కేరళ చాలా మెరుగ్గా ఉంది. అవునా? అంటే పంజాబ్లో ప్రజల దగ్గర ఎక్కువ డబ్బున్నా కేరళలో ప్రజలు ఆరోగ్యంగా, విద్యావంతులుగా ఉన్నారన్నమాట. ఇది ఎలా సాధ్యం? కారణం, కేరళలో ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టింది. అక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీడీఎస్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటళ్లు మెరుగైన సేవలందిస్తాయి. అంటే ఒక వ్యక్తి తన జేబులో ఎంత డబ్బుందనే దానికంటే తను నివసించే సమాజం తనకు ఎలాంటి సేవలు అందిస్తోంది అనేది జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. అవును, మనం పీల్చే గాలిని, తాగే నీటిని, అంటువ్యాధులు లేని సమాజాన్ని, వీటిని డబ్బుతో కొనలేం. దానికి సామూహిక చర్యలు అంటే ప్రభుత్వాల ప్రమేయం తప్పనిసరి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చర్చ మొత్తం ఒక ప్రయాణంలా సాగుతోంది. మొదట మనం డబ్బు అనే కొలమానాన్ని ప్రశ్నించాం. తర్వాత సగటు అనే పద్ధతిలోని లోపాలను చూశాం. ఇప్పుడు ఆరోగ్యం, విద్య వంటి కొత్త సూచికలను చూస్తున్నాం. మరి వీటన్నిటినీ కలిపి అభివృద్ధిని కొలిచే మెరుగైన మార్గమేదైనా ఉందా? ఉంది. ఇక్కడే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే యుఎన్డిపి ప్రవేశపెట్టిన మానవ అభివృద్ధి సూచిక తెరపైకి వస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI. కరెక్ట్. ఇది కేవలం ఆదాయాన్ని మాత్రమే కాకుండా విద్య అంటే అక్షరాస్యత, ఆరోగ్యం అంటే సగటు ఆయుర్దాయం, ఈ 3 ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది అభివృద్ధికి మరింత సంపూర్ణమైన చిత్రాన్ని ఇస్తుంది. అంటే ఒక దేశము నిజంగా అభివృద్ధి చెందుతోందా లేదా అని తెలుసుకోవాలంటే దాని జీడీపీ సంఖ్యలను చూడటం కాదు, దాని ప్రజలు ఎంతకాలం జీవిస్తున్నారు, వాళ్ల పిల్లలు బడికి వెళ్తున్నారా, వాళ్లు చదువుకోగలరా అనే విషయాలు చూడాలి. ఇది మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా. ఇది అభివృద్ధిని ఆర్థికవేత్తల చేతుల్లోంచి తీసి సాధారణ ప్రజల జీవితాలకు దగ్గర చేస్తుంది. ఒక దేశం ఎంత సంపన్నమైనది అనేదానికంటే తన పౌరులకు ఎంత మంచి జీవితాన్నందిస్తోంది అనేదానికి HDI ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఉదాహరణకు శ్రీలంక వంటి చిన్నదేశం తలసరి ఆదాయంలో మనకంటే వెనుకబడి ఉన్నప్పటికీ HDI ర్యాంకింగ్లో మనకంటే ఎంతో ముందుంది. ఎందుకంటే వాళ్లు విద్య, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారు. సరిగ్గా. సరే, మనం ఆదాయానికి బదులుగా ఆరోగ్యం, విద్యను కూడా కలుపుకున్నాం. ఇది చాలా మెరుగైన పద్ధతి. కాని ఈ కథలో ఇంకా ఏదైనా ముఖ్యమైన భాగం మిగిలిపోయిందా? ఈ అభివృద్ధి నమూనాలో కూడా ఏదైనా లోపముందా? ఉంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా వర్తమానానికి సంబంధించింది. కాని అభివృద్ధికి ఒక భవిష్యత్ కోణం కూడా ఉంటుంది. అదే సుస్థిరమైన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అవును, మనం ఈరోజు సాధించుతున్న అభివృద్ధి మన భవిష్యత్ తరాల అవకాశాలను దెబ్బతీయకూడదు. ఆ వాక్యం నన్ను చాలా ఆలోచింపజేస్తోంది. మనం ఈ భూమిని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాము. మనం అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ లాభనష్టాల గురించి ఆలోచిస్తాం, కాని ఇది దానికొక నైతిక బాధ్యతను జోడిస్తోంది. అవును, ఆ ఒక్క వాక్యం మొత్తం చర్చను మారుస్తోంది. ఉదాహరణకు, మనం భూగర్భ జలాలను విపరీతంగా వాడేసి వ్యవసాయోత్పత్తిని పెంచుకోవచ్చు. అది ఈరోజు మనకు అభివృద్ధిగా కనిపించవచ్చు. కాని 20 ఏళ్ల తర్వాత మన పిల్లలకు తాగడానికి నీళ్లు లేకపోతే? కరెక్ట్. మనం శిలాజీ ఇంధనాలను విచ్చలవిడిగా వాడి పరిశ్రమలను నడపవచ్చు. కాని దానివల్ల వాతావరణం దెబ్బతిని భవిష్యత్తులో విపత్తులు సంభవిస్తే? అంటే నిజమైన అభివృద్ధి అనేది ఒక సమతుల్యత సాధించడం, ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్తరాల అవసరాలతో రాజీ పడకుండా ఉండటం. ఇది చాలా పెద్ద సవాలు, ఎందుకంటే దీనికి స్వల్పకాలిక లాభాలను వదులుకోవాల్సి రావచ్చు. ఖచ్చితంగా. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ గురించి మాత్రమే కాదు. ఇది అంతర్తరాల న్యాయం, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ గురించి. మనం అనుభవిస్తున్న సహజ వనరుల మీద మన తర్వాత వచ్చే తరాలకు కూడా హక్కుంది.
ఆ హక్కును గౌరవించడమే సుస్థిరమైన అభివృద్ధి. ముడి చమురు నిల్వలు కొన్ని దశాబ్దాలలో అయిపోతాయని మనకు తెలుసు. తెలిసినా మనం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో ఎందుకు వెనుకబడి ఉన్నాం? ఇది ఈ భావన యొక్క ఆచరణాత్మక సవాల్ను చూపిస్తుంది. కాబట్టి మనం ఈ చర్చను ముగించే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, అభివృద్ధి అనే ప్రయాణం డబ్బుతో మొదలై అసమానతలను ప్రశ్నించి, ఆరోగ్యం మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, చివరికి భవిష్యత్తరాల పట్ల మన బాధ్యత దగ్గర ఆగింది. ఈ పాఠ్యాంశం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇదేనేమో. అవును, అంతిమంగా ఈ విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే. అభివృద్ధి అనేది ఒక సంఖ్య కాదు, అది ఒక విలువ. అది జీడిపి చార్టుల గురించి కాదు, మానవ గౌరవం గురించి. నిజమైన అభివృద్ధి అంటే కేవలం ఎక్కువ వస్తువులు కలిగి ఉండటం కాదు, ప్రతి ఒక్కరికీ ఒక మంచి అర్థవంతమైన జీవితాన్ని అందించడం. ఈ మొత్తం చర్చ తర్వాత అభివృద్ధి అనే పదం విన్నప్పుడు నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇది కేవలం ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు చర్చించుకోవాల్సిన విషయం కాదు, మనందరి జీవితాలను ప్రభావితం చేసే అంశం. దీన్ని ఒక విస్తృత కోణంలో చూస్తే ఈ పాఠం మనకు ఒక ఆలోచనా చట్రాన్ని అందిస్తుంది. ఏ విషయాన్నైనా కేవలం పైపైన కాకుండా దాని వెనుక ఉన్న విభిన్న కోణాలను, దానివల్ల లాభపడేవారిని, నష్టపోయేవారిని, దాని దీర్ఘకాలిక ప్రభావాలను, వీటన్నిటినీ ఎలా విశ్లేషించాలి అని నేర్పుతుంది. ఇదొక దేశ అభివృద్ధిని కొలవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది, ముఖ్యంగా మన భారత ఆర్థిక వ్యవస్థ గురించి. అవును. ఈరోజు మనం ఒక చాలా ప్రాథమికమైన అంశం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఈ చర్చకు ఆధారం ఎన్సీఈఆర్టీ 10th క్లాస్ ఆర్థిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని 2వ అధ్యాయం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. అసలు ప్రజలు తమ జీవనోపాధి కోసం ఏం చేస్తారు? ఈ ఒక్క ప్రశ్నతో మొదలుపెట్టి మన ఆర్థిక వ్యవస్థలోని వివిధ పొరలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఆర్థిక కార్యకలాపం అంటే ఏమిటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆదాయాన్ని సంపాదించడానికి చేసే ఏ పనైనా ఆర్థిక కార్యకలాపం కిందకే వస్తుంది. ఉదాహరణకు, ఒక రైతు పొలం దున్నడం, ఒక టీచర్ పాఠాలు చెప్పడం, లేదా ఫ్యాక్టరీలో పనిచేయడం, ఇవన్నీ కూడా. ఈ కార్యకలాపాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఆర్థికవేత్తలు వాటిని కొన్ని సమూహాలుగా విభజించారు. వాటినే మనం రంగాలంటాం కదా. అవును, అవే రంగాలు. ప్రధానంగా 3 రంగాలుంటాయనుకుంటా. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు. ముందుగా ప్రాథమిక రంగం గురించి మాట్లాడుకుందాం. సరే. ప్రాథమిక రంగం అంటే సహజ వనరులపై ప్రత్యక్షంగా ఆధారపడిన కార్యకలాపాలన్నమాట. వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేపలు పట్టడం, గనుల తవ్వకం, ఇవన్నీ దీని కిందకొస్తాయి. ఓకే. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి దీనిని వ్యవసాయ రంగం అని కూడా పిలుస్తాం. రైట్. ఇక రెండవది ద్వితీయ రంగం. అంటే ప్రాథమిక రంగం నుండి వచ్చిన ముడి పదార్థాలను ఉపయోగించి కొత్త వస్తువులను తయారు చేయడం. ఉదాహరణకు, చెరుకు నుండి చక్కెర, పత్తి నుండి బట్టలు. అవును, ఇనుప ఖనిజం నుండి ఉక్కు తయారు చేయడం, ఇలాంటివన్నీ. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. దీన్నే మనం పారిశ్రామిక రంగం అని కూడా అంటాం. ఖచ్చితంగా. ఇక మూడవది తృతీయ రంగం. ఇది మిగతా రెండిటికి కొంచెం భిన్నమైనది. అంటే ఇది వస్తువులను ఉత్పత్తి చెయ్యదు, కాని సేవలను అందిస్తుంది. ఉపాధ్యాయులు, వైద్యులు, రవాణా, బ్యాంకింగ్, మీరు వాడుతున్న ఇంటర్నెట్ సేవలు, ఇవన్నీ ఉదాహరణలు. ఓ, అందుకే దీన్ని సేవారంగమని పిలుస్తారు. అవును. మరి ఈ 3 రంగాలు, ఇవి ఎలా కలిసి పనిచేస్తాయి? వేటికవే విడిగా ఉంటాయా? అస్సలు కాదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 3 రంగాలు ఒకదానిపై ఒకటి ఎంతగానో ఆధారపడి ఉంటాయి. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. అనుకుందాం, ఒక రైతు గోధుమలు పండిస్తాడు. అది ప్రాథమిక రంగం. ఓకే. ఒక ఫ్యాక్టరీ ఆ గోధుమలను తీసుకుని పిండి చేసి రొట్టెలు తయారు చేస్తుంది. ఇది ద్వితీయ రంగం. రైట్. ఒక ట్రక్కు ఆ రొట్టెలను దుకాణాలకు చేరవేస్తుంది. ఒక దుకాణదారుడు వాటిని మనకు అమ్ముతాడు. ఈ రవాణా, అమ్మకం, ఇవన్నీ తృతీయ రంగం. వావ్, చాలా స్పష్టంగా ఉంది. అంటే ఒక రంగం ఆగిపోతే మిగతా రంగాలపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అదొక గొలుసుకట్టులాంటిది. సరే, పాఠ్యపుస్తకం ప్రకారం ఇటీవల సంవత్సరాలలో భారతదేశంలో తృతీయ రంగం అంటే సేవారంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది అంటున్నారు. దీనికి కారణాలేమిటి? దానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా జనాభా పెరగడంతో విద్య, ఆరోగ్యం,
లాంటి ప్రాథమిక సేవలకు డిమాండ్ పెరిగింది. అలాగే రవాణా, కమ్యూనికేషన్ అవసరాలు కూడా పెరిగాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఐటీ, ఇంటర్నెట్ విప్లవం అదొక పెద్ద కారణం కదా. ఖచ్చితంగా అదే అతిపెద్ద కారణం. మనం దీన్ని పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే ప్రస్తుతం భారతదేశ జీడీపీ అంటే స్థూల దేశీయోత్పత్తిలో అత్యధిక వాటా సేవారంగం నుండే వస్తుంది. అయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన వైరుధ్యం ఉంది. జీడీపీకి వ్యవసాయ రంగం వాటా చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంలోనే పనిచేస్తున్నారు. ఈ లెక్క నాకు కొంచెం గందరగోళంగా అనిపిస్తోంది. మీరు చాలా సరైన పాయింట్ను పట్టుకున్నారు. ఇది ప్రచ్ఛన్న నిరుద్యోగం అనే ఒక చాలా ముఖ్యమైన సమస్యను లేవనెత్తుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగమా? అంటే దాగి ఉన్న నిరుద్యోగమా? ఒక రకంగా అంతే. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఒక పనిలో నిమగ్నమై ఉండటమన్నమాట. అర్థం కాలేదు, కొంచెం వివరిస్తారా? సరే, ఒక చిన్న పొలముంది అనుకుందాం. ఆ పొలంలో పని చేయడానికి 3 మనుషులు సరిపోతారు. కాని ఆ రైతు కుటుంబంలో 5 ఉన్నారు. 5 అదే పొలంలో పనిచేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆ అదనంగా ఉన్న 2 ఆ పని నుండి తీసేసినా మొత్తం పంట ఉత్పత్తి ఏమీ తగ్గదు. ఓ, అంటే వాళ్ళున్నా లేకపోయినా ఉత్పత్తి అంతే ఉంటుంది. సరిగ్గా. ఆ అదనంగా ఉన్న 2 పనిచేస్తున్నట్లు కనిపిస్తారు, కాని వాళ్ల ఉత్పాదకత దాదాపు 0. వాళ్లనే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. ఈ సమస్య ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంలో కనిపిస్తుంది. సరే, ఇదంతా అర్థమైంది. అంటే కేవలం ఏ రంగంలో పనిచేస్తున్నారనేదే కాదు, పనిచేసే విధానాన్ని బట్టి కూడా రంగాలను విభజించవచ్చా? తప్పకుండా. పనిచేసే విధానం, యాజమాన్యం, నియమ నిబంధనల ఆధారంగా కూడా విభజించవచ్చు. అందులో ముఖ్యమైనవి వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత రంగాలు. వ్యవస్థీకృత రంగం అంటే ఏ సంస్థలైతే ప్రభుత్వ నియమాలను, చట్టాలను ఖచ్చితంగా పాటిస్తాయో వాటిని వ్యవస్థీకృత రంగం అంటారు. ఇక్కడ ఉద్యోగ భద్రత ఉంటుంది, నిర్దిష్ట పనిగంటలు, వేతనంతో కూడిన సెలవులు, పీఎఫ్, పెన్షన్ లాంటి సౌకర్యాలన్నీ ఉంటాయి. ఉదాహరణకు ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద ఫ్యాక్టరీలు లాంటివి. అవును, సరిగ్గా అవే. మరి అవ్యవస్థీకృత రంగం పేరు వింటుంటేనే కొంచెం తేడాగా ఉంది. అవును, ప్రభుత్వ నియమాలను పాటించని చిన్న చిన్న చెల్లాచెదురుగా ఉండే యూనిట్లన్నీ దీని కిందకొస్తాయి. అంటే ఇక్కడ ఉద్యోగ భద్రత లాంటివి ఉండవు. తక్కువ వేతనాలు, పని గంటలకు పరిమితి లేకపోవడం, సెలవులు లేదా ఇతర వైద్య ప్రయోజనాలు లేకపోవడం, ఇలా చాలా సమస్యలుంటాయి. రోజువారీ కూలీలు, చిన్న దుకాణాలలో పనిచేసేవారు, గృహ కార్మికులు వీళ్లంతా దీని కిందకే వస్తారన్నమాట. అవును, దురదృష్టవశాత్తు మన దేశ శ్రామిక శక్తిలో చాలా పెద్ద భాగం ఈ రంగంలోనే ఉంది. అందుకే ఈ రంగంలోని కార్మికులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై చాలా ఉంది. ఇక చివరి వర్గీకరణ యాజమాన్యమాధారంగా ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం. అవును, ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. ప్రభుత్వం యాజమాన్యంలో ఉండి నిర్వహించే సంస్థలను ప్రభుత్వ రంగం అంటారు. వీటి ముఖ్య ఉద్దేశం లాభం కాదు, ప్రజా సంక్షేమం. ఖచ్చితంగా. భారతీయ రైల్వేలు, బిఎస్ఎన్ఎల్, ప్రభుత్వ ఆస్పత్రులు ఇవన్నీ మంచి ఉదాహరణలు. మరోవైపు ప్రైవేట్ రంగం అంటే వ్యక్తులు లేదా కంపెనీల యాజమాన్యంలో ఉండేవి. రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్ లాంటివి. వీరి ప్రధాన లక్ష్యం మాత్రం లాభాలు ఆర్జించడం. అవును, ఈ మొత్తం చర్చలో మనమొకటి గమనించాలి. ప్రభుత్వం యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది. ఎలా? ఉపాధి అవకాశాలు కల్పించడం, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులను రక్షించడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను నడపడం, అందరికీ విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందించడం. ఇవన్నీ ప్రభుత్వమే చేయాల్సిన కీలకమైన బాధ్యతలు. నిజమే. సరే, ఈ చర్చను ముగించే ముందు ఒకసారి ముఖ్యమైన అంశాలను మళ్లీ గుర్తు చేసుకుందాం. ప్రాథమిక రంగమంటే సహజ వనరులు, ద్వితీయ రంగమంటే తయారీ, తృతీయ రంగమంటే సేవలు. అవును, ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంలో ఉపాధి పొందుతున్నారు, కాని జీడీపీకి మాత్రం సేవారంగం వాటానే ఎక్కువ. ఈ అసమతుల్యత వల్ల ప్రచ్ఛన్న నిరుద్యోగం అనే సమస్య వస్తోంది. అలాగే వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగ భద్రత ఉండటం, అవ్యవస్థీకృత రంగంలో రక్షణ లేకపోవటం, ఈ తేడాలను కూడా మనం అర్థం చేసుకున్నాం. చివరగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ రంగం పనిచేస్తే లాభాల కోసం ప్రైవేట్ రంగం పనిచేస్తుందని మనం చర్చించుకున్నాం. ఈ అధ్యాయం అసలు ప్రజలు ఎలా సంపాదిస్తారు, కొన్ని రంగాలు ఎందుకు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, ప్రభుత్వ మద్దతు ఎందుకంత ముఖ్యమో చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ చర్చ మనకు చాలా విషయాలపై స్పష్టతనిచ్చింది. ఇక శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం.
పాఠ్యపుస్తకం ప్రకారం మనం చూసినట్లుగా సేవారంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంలోనే ఉన్నారు. తరచుగా ప్రచ్ఛన్న నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అసమతుల్యతను సరిదిద్దడానికి కేవలం ప్రభుత్వ జోక్యం, ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోతాయా లేదా వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలలో కూడా ఏమైనా మార్పులు అవసరమా ఆలోచించండి. జీవితంలో డబ్బు, బ్యాంకులు, అప్పులు ఈ 3 పదాలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి. మన జేబులో ఉన్న నోటు నుండి ఫోన్లో చేసే ఆన్లైన్ పేమెంట్ వరకు అన్నీ వీటితోనే ముడిపడున్నాయి కదా. కానీ ఈ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుంది? మనకు దొరికిన కొన్ని సోర్సెస్ ఆధారంగా ఈరోజు ఈ మొత్తం వ్యవహారాన్ని కొంచెం లోతుగా తవ్వి చూద్దాం. మన ముందు ఒక 3 పెద్ద ప్రశ్నలున్నాయి. అసలు డబ్బంటే ఏంటి? బ్యాంకులు మన డబ్బుతో ఏం చేస్తాయి? ఇక అప్పు అనేది మనల్ని పైకి తీసుకెళ్తుందా లేక పాతాళంలోకి నెట్టేస్తుందా? ఈ ప్రశ్నలు వినడానికి సింపుల్గా ఉన్నా వీటి వెనుక చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థే నడుస్తోంది. ఇది కేవలం ఎకనామిక్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం కాదు. మనందరి జీవితాలను, మన నిర్ణయాలను, మన భవిష్యత్తును శాసించేది ఇదే. కాబట్టి దీని వెనుకున్న లాజిక్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మొదటి దానితోనే మొదలు పెడదాం. అసలు డబ్బుల్లేని ప్రపంచాన్ని ఊహించుకుందాం. పాతకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది కదా. అంటే నా దగ్గర బియ్యం ఉంటే నాకు బట్టలు కావాలంటే దర్జీ దగ్గరికి వెళ్ళి బియ్యమిచ్చి బట్టలు తీసుకోవడం. ఎంత సింపుల్గా ఉంది కదా. పైకి చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ అందులో ఒక పెద్ద చిక్కుంది. దాన్నే ఆర్థికవేత్తలు అవసరాల ఏకకాల కలయిక లేకపోవడం అంటారు. అదంటే అంటే మీకు బట్టలు కావాలి, దర్జీ దగ్గర ఉన్నాయి. కానీ ఆ దర్జీకి మీ దగ్గరున్న బియ్యం వద్దు, అతనికి కూరగాయలు కావాలి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బేరం కుదరదు. ఓ మీరు కూరగాయలు అమ్మే వ్యక్తిని వెతికి అతనికి బియ్యమిచ్చి కూరగాయలు తీసుకుని మళ్ళీ దర్జీ దగ్గరికి వెళ్ళాలి. ఎంత తలనొప్పి! అవును, నిజమే. నేనెప్పుడూ ఈ కోణంలో ఆలోచించలేదు. నాకు కావలసింది నీ దగ్గరుండాలి, నీకు కావలసింది నా దగ్గరుండాలి. ఈ రెండూ ఒకేసారి జరగడం దాదాపు అసాధ్యం. ఖచ్చితంగా. ఇక రెండో సమస్య విలువ కట్టడం. ఒక జత బట్టలకు ఎన్ని కిలోల బియ్యం ఇవ్వాలి, ఒక కుండకు ఎన్ని ఆవులు సమానం. దీనికి ఒక స్టాండర్డ్ లేదు. అంతా బేరసారాలి, గొడవలే. ఈ గందరగోళాన్ని ఆపడానికే డబ్బు అనే ఒక మధ్యవర్తి వచ్చింది. అందరూ నమ్మే, అంగీకరించే ఒక వస్తువు. దాంతో దేని విలువనైనా కొలవచ్చు, దేన్నైనా కొనొచ్చు. సరే, ఆ పాతకాలం గందరగోళం నుండి బయటపడి ఇప్పుడు మనం వాడుతున్న డబ్బు దగ్గరికొద్దాం. మన జేబులో ఉండే నోట్లు, నాణేలు, వీటినే కరెన్సీ అంటాం. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. భారత ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. చాలామంది డబ్బు అంటే మన చేతిలో పట్టుకోగలిగే నోట్లు, నాణేలు మాత్రమే అనుకుంటారు. కానీ మీకు తెలుసా, మన ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న డబ్బులో 90% పైగా భౌతిక రూపంలో లేదు. అది కేవలం బ్యాంక్ కంప్యూటర్లలోని అంకెలు మాత్రమే. ఒక్క నిమిషం. ఏంటి అంటే నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా డబ్బేనా? దాన్ని నేను చేత్తో పట్టుకోలేను, చూడలేను కదా. అది కేవలం స్క్రీన్ మీద కనిపించే ఒక నంబర్ కదా. ఖచ్చితంగా అది డబ్బే. డబ్బుకుండాల్సిన అసలు లక్షణమేంటి? వస్తువులు కొనడానికి లేదా సేవలు పొందడానికి ఉపయోగపడటం. మీ అకౌంట్లో ఉన్న ఆ నెంబర్తో మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయగలరు, కరెంటు బిల్ కట్టగలరు, స్నేహితులకు డబ్బు పంపగలరు. అంటే అది నగదు చేసే ప్రతి పనిని చేస్తోంది. అందుకే దాన్ని కూడా డబ్బుగానే పరిగణిస్తాం. మనకు అవసరమైనప్పుడు అడిగిన వెంటనే, అంటే ఆన్ డిమాండ్ దొరుకుతుంది కాబట్టి టెక్నికల్గా వీటిని డిమాండ్ డిపాజిట్లు అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అందుకే మనం చెక్కులు కూడా వాడతాం. చెక్ అంటే డబ్బు కాదు, నా అకౌంట్లోని డిజిటల్ డబ్బును ఇంకొకరి అకౌంట్కి పంపమని బ్యాంకుకిచ్చే ఒక ఆర్డర్ అన్నమాట. పర్ఫెక్ట్. చెక్ అనేది నగదును వెంట తీసుకెళ్లే రిస్కు లేకుండా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయడానికి ఒక సురక్షితమైన మార్గం. ఇది కేవలం ఒక కాగితం ముక్కే అయినా దాని వెనుకున్నది మీ డిమాండ్ డిపాజిట్ అనే డబ్బు. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు అందరి మదిలో ఉండే ప్రశ్న. మనం కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో వేస్తాం. బ్యాంకులు ఆ డబ్బునంతా ఏం చేస్తాయి? ఒక పెద్ద లాకర్లో పెట్టి తాళం వేస్తాయా? చాలామంది అదే అనుకుంటారు. కానీ బ్యాంకులు డబ్బుకు కాపలా కాసే వాచ్మెన్లు కాదు. అవి ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటివి. డబ్బును ఒక చోటు నుండి ఇంకో చోటికి పంప్ చేస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులు డబ్బు ఉన్నవాళ్లకు అంటే డిపాజిటర్లకు, డబ్బు అవసరమైన వాళ్లకు అంటే రుణగ్రహీతలకు మధ్య ఒక వారధిలా పనిచేస్తాయి.
వారధిలా అంటే దాన్ని కొంచెం విడమర్చి చెప్పండి. చూడండి, మనలాంటి వాళ్ల దగ్గర ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బు ఉంటుంది. దాని ఇంట్లో పెట్టుకుంటే పెరగదు, దొంగల భయం కూడా. అందుకే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. దానికి బ్యాంకు మనకు కొంత వడ్డీ ఇస్తుంది. ఉదాహరణకు సంవత్సరానికి 4% అనుకుందాం. ఉమ్, మరోవైపు వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవాళ్లు, ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్లు, పిల్లల్ని చదివించాలనుకునేవాళ్లు ఉంటారు. వాళ్ళ దగ్గర ఐడియాలుంటాయి కాని డబ్బుండదు. వాళ్లు బ్యాంకు దగ్గరికొచ్చి అప్పు తీసుకుంటారు. ఓకే, అర్థమైంది. వాళ్ళకి అప్పు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి బ్యాంకు వడ్డీ తీసుకుంటోంది. బహుశా మనం డిపాజిట్ చేస్తే ఇచ్చే 4% కంటే ఎక్కువే తీసుకుంటోంది. ఎగ్జాక్ట్లీ. బ్యాంకు వాళ్లకు 10% వడ్డీకి అప్పు ఇస్తుందనుకుందాం. ఇప్పుడు చూడండి, బ్యాంకు మీకు 4% చెల్లిస్తోంది, అప్పు తీసుకున్న వారి నుండి 10% వసూలు చేస్తోంది. ఈ మధ్యలో ఉన్న 6% వ్యత్యాసమే బ్యాంకుకు లాభం. ఓ, బ్యాంకు సిబ్బంది జీతాలు, ఆఫీస్ ఖర్చులు అన్నీ దీన్నుండే వస్తాయి. అంటే డబ్బు అవసరం లేని వారి దగ్గర్నుండి డబ్బు అత్యవసరమైన వారి దగ్గరకు ప్రవహించేలా చూడటమే బ్యాంకు చేసే అసలు పని అన్నమాట. అంటే బ్యాంకు వ్యాపారం మొత్తం ఈ వడ్డీ రేట్ల వ్యత్యాసం మీదే నడుస్తుందన్నమాట. సరే, బ్యాంకులు అప్పు ఇస్తాయన్నారు కదా. ఈ అప్పు లేదా క్రెడిట్ అనే పదం వినగానే చాలామందికి కొంచెం భయం వేస్తుంది. ఇది మంచిదా చెడ్డదా? క్రెడిట్ అనేది ఒక పదునైన కత్తిలాంటిది. దాన్ని పట్టుకునే విధానాన్ని బట్టి అది మనకు ఉపయోగపడొచ్చు లేదా మనల్ని గాయపరచొచ్చు. సాధారణంగా ఒక లోన్ అగ్రిమెంట్లో 4 ముఖ్యమైన విషయాలుంటాయి. అప్పు ఎంత తీసుకుంటున్నారు, వడ్డీ రేటు ఎంత, ఎన్ని రోజుల్లో తిరిగి కట్టాలి, ఇక 4వది చాలా కీలకమైనది, కొలేటరల్ అంటే భద్రత. కొలేటరల్ అంటే మనం అప్పు కట్టకపోతే వాళ్ళు మన ఆస్తిని తీసుకుంటారనే భయం కదా. అందుకే చాలామంది బ్యాంకులకు వెళ్లడానికి జంకుతారు. అది ఒక రకంగా నిజమే. కానీ అది బ్యాంకులకు కూడా ఒక రక్షణ కవచం లాంటిది. కొలేటరల్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి ఒకవేళ తిరిగి చెల్లించలేకపోతే అప్పు ఇచ్చినవారు స్వాధీనం చేసుకునే హక్కున్న ఆస్తి. ఉదాహరణకు, ఇంటి లోన్ తీసుకుంటే ఇంటి పత్రాలు, గోల్డ్ లోన్ తీసుకుంటే బంగారం, ట్రాక్టర్ లోన్ తీసుకుంటే ట్రాక్టర్, ఇవన్నీ కొలేటరల్ కిందకే వస్తాయి. ఇది లోన్ ఇచ్చేవాళ్లకు ఒక రకమైన నమ్మకాన్ని ఇస్తుంది. ఈ క్రెడిట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మన సోర్స్లో 2 అద్భుతమైన కథలున్నాయి. మొదటిది సలీం అనే చెప్పుల తయారీదారుడి కథ. పండుగ సీజన్లో అతనికి 3000 జతల చెప్పులు తయారు చేయమని ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది. ఇది అతనికి పెద్ద అవకాశం. కాని ఒక సమస్య. ఆ ఆర్డర్ పూర్తి చేయడానికి తోలు కొనాలి, పనివాళ్లకు అడ్వాన్స్లివ్వాలి. అతని దగ్గర అంత డబ్బు వెంటనే ఉండదు. అప్పుడు అతను 2 మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. 1, డబ్బుల్లేవని ఆర్డర్ వదిలేయడం. 2, తెలివిగా ఆ బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం. సలీం రెండోదాన్ని ఎంచుకున్నాడు. అతను లోన్ తీసుకుని ముడిసరుకు కొని నెల రోజుల్లో చెప్పుడు తయారు చేసి డెలివరీ చేశాడు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ల దగ్గర నుండి డబ్బు రాగానే బ్యాంకు అప్పు వడ్డీతో సహా తీర్చేశాడు. పైగా అతనికి మంచి లాభం కూడా మిగిలింది. ఇక్కడ క్రెడిట్ అతన్ని ఎదగడానికి ఒక నిచ్చెనలా ఉపయోగపడింది. అవును, ఇది క్రెడిట్ యొక్క సానుకూల ముఖం. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. స్వప్న అనే ఒక చిన్న రైతు కథ. ఆమె తనకున్న 3 ఎకరాల్లో పల్లి పంట వేయడానికి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకుంది. పంట బాగా పండితే అమ్ముకుని అప్పు తీర్చేయొచ్చని ఆమె నమ్మకం. కాని పాపం ఆమె ఆశలు అడియాసలయ్యాయి. పురుగుల వల్ల పంట మొత్తం నాశనమైపోయింది. ఇప్పుడు ఆమె పరిస్థితేంటి? పంట లేదు, చేతిలో డబ్బు లేదు. కాని అప్పుమీద వడ్డీ మాత్రం చక్రవడ్డీతో పెరుగుతూనే ఉంది. మరుసటి సంవత్సరం పాత అప్పు తీర్చడానికని మళ్లీ అప్పు చేసి పంట వేస్తుంది. ఆ సంవత్సరం కూడా ఆశించినంత దిగుబడి రాదు. అంతే. పాతప్పు, కొత్తప్పు, వాటి వడ్డీలు. ఆమె ఒక అంతులేని రుణపు ఊచులో చిక్కుకుపోతోంది. ఇది వింటుంటేనే చాలా బాధగా ఉంది. ఒక చిన్న పంట నష్టం ఒక కుటుంబాన్ని ఎలా అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందో కదా. సలీమేమో బ్యాంకు నుండి లోన్ తీసుకుని లాభపడ్డాడు. స్వప్న ఏమో వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేసి కూరుకుపోయింది. అసలు ఈ 2 రకాల అప్పులకు తేడా ఏంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అప్పు ఇచ్చేవాళ్లను మనం 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఫార్మల్ సెక్టర్, అంటే బ్యాంకులు, సహకార సంఘాలు. ఇవన్నీ ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ వడ్డీ రేట్లు తక్కువగా, పారదర్శకంగా ఉంటాయి. దాదాపు 8% నుండి 12% వరకు ఉండొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా వీళ్లు చట్టానికి లోబడి పనిచేస్తారు. ఇక రెండోది స్వప్న అప్పు తీసుకున్న వడ్డీ వ్యాపారిలాంటివాళ్లు. అవును, వాళ్లే ఇన్ఫార్మల్ సెక్టర్,
అంటే వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, మన బంధువులు, స్నేహితులు. వీరిపై ఎవ్వరి నియంత్రణ ఉండదు. వాళ్ళిష్టమొచ్చినంత వడ్డీ వేస్తారు. కొన్నిసార్లు నెలకు 5% అంటే సంవత్సరానికి 60% వడ్డీ కూడా ఉంటుంది. అప్పు వసూలు చేయడానికి వాళ్ళు ఎలాంటి పద్ధతులైనా వాడొచ్చు. 60% వడ్డీనా? నమ్మలేకపోతున్నాను. మరి తెలివితక్కువవాళ్లు కాకపోతే అంత ఎక్కువ వడ్డీకి ఎవరైనా ఎందుకు అప్పు తీసుకుంటారు? తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకులున్నాయి కదా. అక్కడే అసలు సమస్య ఉంది. బ్యాంక్లో లోన్ కావాలంటే బోలెడు కాగితాలు కావాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, అన్నింటికంటే ముఖ్యంగా కొలాటరల్ కావాలి. ఓ, ఇవన్నీ స్వప్నలాంటి చిన్న రైతుల దగ్గర ఉండకపోవచ్చు. అందుకే వారికి బ్యాంకు తలుపులు మూసుకుపోయుంటాయి. కాని వడ్డీ వ్యాపారికి ఇవేవీ అక్కర్లేదు. అతనికి స్వప్న వ్యక్తిగతంగా తెలుసుగాబట్టి గంటలో అప్పిచ్చేస్తాడు. ఆ సులభంగా దొరకడమే వాళ్లను ఈ ఊబిలోకి లాగుతుంది. అంటే ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం, ఆర్బీఐ పాత్ర చాలా కీలకమన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఆర్బీఐ బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాలలో కొంత భాగాన్ని ఖచ్చితంగా చిన్న రైతులకు, చిన్న వ్యాపారులకు, విద్యార్థులకు ఇవ్వాలని నిబంధనలు పెడుతుంది. దీని ద్వారా ఆర్థిక సేవలు అందరికీ సమానంగా అందేలా చూడటం వారి లక్ష్యం. ఇవన్నీ ప్రభుత్వపరంగా జరిగే ప్రయత్నాలు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వయంగా ఈ సమస్యను అధిగమించడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఉన్నాయి. ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే స్వయం సహాయక సంఘాలు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHGs అంటారు. ఇవి ముఖ్యంగా మహిళల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకొస్తున్నాయి. ఒక ఊరిలో ఉండే 15 నుండి 20 మంది మహిళలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడతారు. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులెక్కడి నుండొస్తాయి? వాళ్లు బయట నుండి డబ్బుతారు. ప్రతి సభ్యురాలు తమకు తోచినంత వారానికి 25 రూపాయల నుండి 100 రూపాయల వరకు పొదుపు చేసి గ్రూప్ ఖాతాలో జమ చేస్తారు. అలా వాళ్ల దగ్గరే ఒక ఫండ్ తయారవుతుంది. ఇప్పుడు గ్రూప్లోని ఏ సభ్యురాలికైనా పిల్లల ఫీజు కట్టడానికో, విత్తనాలు కొనడానికో, చిన్న ఆరోగ్య సమస్యకో డబ్బు అవసరమైతే ఆ గ్రూపే చాలా తక్కువ వడ్డీకి అప్పిస్తుంది. అద్భుతం! అంటే వాళ్ళు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ల డబ్బు వాళ్లకే ఉపయోగపడుతుంది. సరిగ్గా అదే. ఇది వాళ్లను వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి కాపాడటమే కాదు, వాళ్లలో ఒక క్రమశిక్షణనో, పొదుపు అలవాటును పెంచుతుంది. ఇంకో అడుగు ముందుకేసి ఒక గ్రూపిలా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ, తీసుకున్న అప్పులను సరిగ్గా తిరిగి చెల్లిస్తుంటే బ్యాంకులు కూడా వాళ్లను నమ్మి ఎటువంటి కొలెటరల్ లేకుండా ఆ గ్రూప్ పేరు మీద పెద్ద మొత్తంలో రుణాలిస్తాయి. ఆ డబ్బుతో వాళ్లు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఇది కేవలం ఆర్థిక స్వాతంత్ర్యం కాదు, సామాజికంగా వాళ్లకొక గౌరవాన్ని, ధైర్యాన్నిస్తోంది. అద్భుతం! కాబట్టి ఈ మొత్తం చర్చను ముగిస్తే, డబ్బు అనేది కేవలం నోట్లు, నాణేలు కాదు. అది ఒక నమ్మకం మీద నడిచే వ్యవస్థ. బ్యాంకులు ఆ వ్యవస్థలో రక్తాన్ని సరఫరా చేసే గుండెలాంటివి. ఇక అప్పు అనేది ఒక శక్తివంతమైన సాధనం. సలీంలా తెలివిగా వాడితే అభివృద్ధికి దారి చూపిస్తుంది. స్వప్నలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే జీవితాన్ని నాశనం చేస్తుంది. ఖచ్చితంగా. సరైన ఆర్థిక అవగాహనతో బ్యాంక్ లాంటి ఫార్మల్ వ్యవస్థలను వాడుకోవడం, స్వయం సహాయక సంఘాల వంటి సామూహిక శక్తిని ప్రోత్సహించడం, ఈ రెండు జరిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది. అప్పుడు అప్పు అనేది ఒక భారంలా కాకుండా ఒక అవకాశంగా మారుతుంది. ఈరోజు మనం ఫార్మల్, ఇన్ఫార్మల్ రుణ వ్యవస్థల గురించి, వాటి మంచి చెడుల గురించి చర్చించుకున్నాం. రోజూ వాడే స్మార్ట్ ఫోన్, వేసుకునే బట్టలు, ఉదయాన్నే తాగే కాఫీ, వీటిలో చాలా వరకు మన దేశంలో తయారైనవి కావు. లేదా వాటి వెనుక ఏదో ఒక విదేశీ కంపెనీ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఒక 30-40 ఏళ్ల క్రితం దాదాపు అసాధ్యంగా అనిపించిన ఈ ప్రపంచం ఇప్పుడు మన రియాలిటీ ఎలా అయ్యింది? ఈరోజు మనం ఈ కథ లోతుల్లోకి వెళ్దాం. మన శ్రోత పంపిన మూలం చాలా ఆసక్తికరమైనది. NCERT 10వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని 4వ అధ్యాయం, ప్రపంచీకరణ మరియు భారత ఆర్థిక వ్యవస్థ. ఇది వినడానికి ఒక పాఠ్యపుస్తకంలా అనిపించినా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిగంటిది. ఖచ్చితంగా. ఇది చాలా అద్భుతమైన మూలం. ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా, సులభంగా వివరిస్తుంది. అవును. మనం తరచుగా ప్రపంచీకరణ అనే పదం వింటూ ఉంటాం. కాని దాని అసలర్థమేంటి, దాని వెనుక ఉన్న శక్తులేంటి, అది మన జీవితాలను ఎలా మారుస్తుందో చాలామందికి తెలీదు. సరే, అయితే మొదలు పెడదాం. అసలు ఈ ప్రపంచీకరణ అనే పెద్ద యంత్రానికి ఇంధనమేమిటి? మూలంలో చాలా సింపుల్గా చెప్పారు. దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, టెక్నాలజీ
చివరికి మనుషులు కూడా స్వేచ్ఛగా ప్రయాణించడం. కాని ఇదెప్పణ్నించో జరుగుతున్నదే కదా. వాణిజ్యం కొత్తేమీ కాదు. మీరు చెప్పింది నిజమే, వాణిజ్యం అనేది వేల సంవత్సరాలుగా ఉంది. కానీ గత 50-60 ఏళ్లలో ఈ ప్రక్రియ ఒక రాకెట్ వేగంతో దూసుకుపోవడానికి కారణం బహుళజాతి కంపెనీలు. బహుళజాతి కంపెనీలు అంటే ఎంఎన్సీస్. అవును, ఎంఎన్సీలు. ఇవే అసలైన చోదక శక్తులు. ఎంఎన్సీస్, ఆ పేర్లు మనకు రోజూ వినిపిస్తూనే ఉంటాయి. గూగుల్, యాపిల్, శాంసంగ్, మన దేశముండి కూడా ఇన్ఫోసిస్, టాటా లాంటివి ఉన్నాయి. మూలం ప్రకారం ఒక ఎంఎన్సీ అంటే ఒకటి కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని లేదా సేవలను సొంతంగా కంట్రోల్ చేసే కంపెనీ. అయితే అవి మన దేశంలాంటి దేశాలకు ఎందుకొస్తాయి? దానికి చాలా స్పష్టమైన ఆర్థిక కారణాలున్నాయి. మూలంలో చెప్పినట్టు ఇక్కడ చౌకగా కార్మికులు దొరుకుతారు. ఓకే. 100 కోట్లకు పైగా జనాభాతో ఒక పెద్ద మార్కెటుంది. ముడిసరుకులు అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు ప్రభుత్వ విధానాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే వాళ్ళు కేవలం తమ వస్తువులనిక్కడ అమ్మడమే కాదా? కాదు, అంతకు మించి వాళ్లు తమ ఉత్పత్తి ప్రక్రియను గుదా ప్రపంచవ్యాప్తంగా విడగొడతాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకో సందేహం. చౌక కార్మికులు దొరుకుతారని ఎంఎన్సీలిక్కడికొస్తే వాళ్లు మన కార్మికులను దోపిడీ చేసే ప్రమాదం లేదా? ఖచ్చితంగా ఉంది. తక్కువ జీతాలకు ఎక్కువ పని చేయించుకోవడం లాంటివి? అది ప్రపంచీకరణలో ఉన్న అతిపెద్ద సందిగ్ధత. దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం. అయితే ముందవి ఇక్కడ ఎలా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తాయో చూద్దాం. అవి కేవలం కొత్త ఫ్యాక్టరీలు పెట్టడమే కాదు, ఇంకా చాలా తెలివైన మార్గాలను అనుసరిస్తాయి. అవేంటి? ప్రధానంగా 3 మార్గాలు. 1, మీరన్నట్టు నేరుగా ఫ్యాక్టరీలు, ఆఫీసులు పెట్టడం. 2, స్థానిక కంపెనీలను కొనుగోలు చేయడం. ఇది చాలా ఆసక్తికరమైన వ్యూహం. అంటే కొత్తగా మార్కెట్లోకి రావడానికి బదులు ఇక్కడి రాజుని ఓడించి సింహాసనాన్ని ఎక్కేయడం లాంటిది. సరిగ్గా అదే. దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. చెప్పండి. ఒకప్పుడు భారతదేశంలో థమ్సప్ ఎంత పాపులరో మనందరికీ తెలుసు. అది మన దేశపు బ్రాండ్. కోకాకోలా భారతదేశంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు వాళ్లు థమ్సప్తో పోటీ పడలేదు. ఏం చేశారు? దాని తయారు చేసే పార్లే కంపెనీని కొనేశారు. ఒకే దెబ్బకు అతిపెద్ద పోటీదారుని తొలగించి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను సొంతం చేసుకున్నారు. వావ్! అంటే మార్కెట్లోకి ప్రవేశించడమే కాదు, మార్కెట్నే కొనేశారన్నమాట. చాలా తెలివైనది. మరి మూడో మార్గమేంటి? అది ఇంకా సూక్ష్మమైనది. ఇక్కడి చిన్న ఉత్పత్తిదారులతో ఒప్పందాలు చేసుకోవడం. ఓకే. ఉదాహరణకు బూట్లు, దుస్తులు తయారు చేసే ఒక పెద్ద అంతర్జాతీయ బ్రాండ్ ఆ వస్తువులను ఇక్కడి చిన్న కంపెనీలకు అప్పగించి వాటిపై తమ బ్రాండ్ పేరును ముద్రిస్తుంది. అంటే మనం చూసే మేడ్ ఇన్ ఇండియా లేబుల్ వెనుక అసలు కథ వేరే ఉంటుందన్నమాట. ఆ లాభాలన్నీ మళ్ళీ ఆ విదేశీ కంపెనీకే వెళ్తున్నాయా? పూర్తిగా కాదు. లాభాల్లో సింహభాగం విదేశాలకు వెళ్లినా ఇక్కడ ఉద్యోగాలొస్తాయి, స్థానిక సరఫరాదారులకు వ్యాపారం దొరుకుతుంది, ప్రభుత్వానికి పన్నులొస్తాయి. కానీ అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉందనేది కీలకమైన ప్రశ్న. సరే, ఈ ఎంఎన్సీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ భారతదేశంలోకి రావడానికి వారికి ఒకప్పుడు అడ్డంకులుండేవి కదా. 1990లకు ముందు పరిస్థితి వేరుగా ఉండేది. అవును, అద్భుతమైన పాయింట్. ఇక్కడే మన కథ ఒక కీలక మలుపు తీసుకుంటుంది. 1991వ సంవత్సరం. ఆ ఏడాదికి ముందు భారతదేశం ఒక రక్షణ కవచం లోపల ఉండేది. దాన్ని వాణిజ్య అవరోధాలు లేదా ట్రేడ్ బ్యారియర్స్ అంటారు. వాణిజ్య అవరోధాలు అంటే దిగుమతులను నియంత్రించడానికి ప్రభుత్వం విధించే పన్నులు, పరిమితులు. దీన్నే మనం ప్రొటెక్షనిజం అంటాం. ఇది ఒక దేశం తన చిన్నపిల్లల లాంటి పరిశ్రమలను బయటి ప్రపంచంలోని పెద్దవాళ్లతో పోటీపడకుండా కాపాడటం లాంటిది కదా. సరిగ్గా అదే. స్వాతంత్ర్యం తరువాత మన దేశంలోని పరిశ్రమలు ఇంకా శైశవ దశలో ఉన్నాయి. అప్పుడే వాటిని విదేశీ పోటీకి తెరిస్తే అవి నిలబడలేవని ప్రభుత్వం భావించింది. అందుకే దిగుమతులపై భారీగా పన్నులు విధించింది. అవును, ఈ రోజుకి ఇది జరుగుతోంది. ఉదాహరణకు అమెరికా, చైనా వస్తువులపై టారిఫ్లు విధించటం, లేదా మన దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కింద కొన్ని వస్తువుల దిగుమతిని నిరుత్సాహపరచటం. ఇవన్నీ దీని ఆధునిక రూపాలే. మరి 1991లో హఠాత్తుగా ఏం మారింది? మన ప్రభుత్వం ఆ పిల్లలు పెద్దవాళ్లయ్యారని నిర్ణయించుకుందా? దాదాపుగా అంతే. 1991 నాటికి మన పరిశ్రమలు కొంతవరకు పోటీకి సిద్ధమయ్యాయని ప్రభుత్వం నమ్మింది. ఆ పోటీ వల్ల మన కంపెనీలు కూడా తమ నాణ్యతను పెంచుకుని ప్రపంచ మార్కెట్లో నిలబడగలవని భావించింది. అందుకే సరళీకరణ లేదా లిబరలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే 1991లో ప్రభుత్వం గేట్లు తెరిచేసింది. విదేశీ కంపెనీలు
విదేశీ వస్తువులు వరదలా వచ్చిపడ్డాయి. అవును. ఇది వినడానికి బావుంది, కానీ దీనివల్ల అందరికీ మంచి జరిగుంటుందా? అదే అసలైన ప్రశ్న. ఖచ్చితంగా ఒక వినియోగదారుడిగా మనకు స్వర్గం కనిపించింది. నిజమే. మార్కెట్లోకి అపారమైన వెరైటీ వచ్చింది. ఒకప్పుడు ఒక కారు కొనాలంటే 2-3 మోడల్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు 100 ఆప్షన్లున్నాయి. పోటీ పెరగడం వల్ల కంపెనీలు ధరలు తగ్గించాయి, నాణ్యతను పెంచాయి. అంతిమంగా వినియోగదారుడు రాజయ్యాడు. నిజమే. ఉద్యోగాల విషయంలో కూడా పెద్ద మార్పొచ్చింది. ముఖ్యంగా నగరాల్లో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలలో బోలెడన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల రూపురేఖలే మారిపోయాయి. అవును. విదేశీ పెట్టుబడుల వల్ల కొత్త టెక్నాలజీ వచ్చింది. మన దేశీయ కంపెనీలు కూడా పోటీని తట్టుకోవడానికి తమ పద్ధతులను మెరుగుపరుచుకున్నాయి. కొన్ని భారతీయ కంపెనీలు కూడా ప్రపంచ స్థాయిలో ఎంఎన్సీలుగా ఎదిగాయి. ఇవన్నీ సానుకూల ప్రభావాలే. అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది. ఈ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందాయా? ఆ వరదలో కొట్టుకుపోయిన వాళ్లు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చిన్న ఉత్పత్తిదారుల పరిస్థితేంటి? ఇక్కడే కథ కొంచెం విషాదంగా మారుతుంది. ఈ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందలేదు. పెద్ద కంపెనీల నుండి, ముఖ్యంగా చౌక దిగుమతుల నుండి వచ్చే తీవ్రమైన పోటీ వల్ల వేలాది చిన్న ఉత్పత్తిదారులు దెబ్బతిన్నారు. నాకు గుర్తుంది, ఒకప్పుడు ఏ పండగొచ్చినా కొండపల్లి, ఏటికోపాక బొమ్మలు కొనేవాళ్లం. మా ఊళ్ళో చేత్తో చేసేవాళ్లు. ఇప్పుడు మార్కెట్లో అవే కనిపించడం లేదు. అంతా ప్లాస్టిక్, చైనా బొమ్మలే. మీరు చెప్పింది అక్షరాల నిజం. మూలంలో కూడా ఇదే ఉదాహరణ ఇచ్చారు. బ్యాటరీలు, కెపాసిటర్లు, ప్లాస్టిక్ బొమ్మలు, టైర్లు, డైరీ ఉత్పత్తులు, ఇలా ఎన్నో రంగాలలో చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. దీనివల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ప్రపంచీకరణ కథలో వీళ్లు ఓడిపోయిన వర్గం. అంటే ఇది గెలిచినవాళ్లు, ఓడినవాళ్ల కథ. నైపుణ్యం ఉన్న నగరాల్లో నివసించే విద్యావంతులు గెలిస్తే, నైపుణ్యం లేని గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న ఉత్పత్తిదారులు, కార్మికులు ఓడిపోయారు. ఇది సమాజంలో అసమానతలను మరింత పెంచిందా? గణనీయంగా పెంచింది. కార్మికులపై కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఒకవైపు కొత్త ఉద్యోగాలు వచ్చినా, మరోవైపు ఉద్యోగ భద్రత ఆవిరైపోయింది. ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు కార్మికులను శాశ్వతంగా కాకుండా ఫ్లెక్సిబుల్గా, అంటే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవడం పెరిగింది. ఫ్లెక్సిబుల్ అనేది వినడానికి బావుంది, కానీ దాని అర్థం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు అనే కదా? అవును. అంటే తక్కువ జీతాలు, ఎక్కువ పనిగంటలు, ఎటువంటి భద్రత లేకపోవడం. చాలా సందర్భాలలో అదే జరిగింది. కార్మికుల బేరమాడే శక్తి తగ్గింది, యూనియన్లు బలహీనపడ్డాయి, నైపుణ్యమున్న కొద్దిమందికి అధిక జీతాలు వస్తే అత్యధిక సంఖ్యలో ఉన్న నైపుణ్యం లేని కార్మికులు అనిశ్చితిలో బతకాల్సి వచ్చింది. కాబట్టి మనమిప్పుడు ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. ప్రపంచీకరణం అనేది ఒక శక్తివంతమైన ప్రవాహం. అది మనకు ఎన్నో ప్రయోజనాలనిచ్చింది, కానీ అదే సమయంలో ఎంతో మందిని వెనక్కి నెట్టేసింది. మనమీ ప్రవాహాన్ని వెనక్కి తిప్పలేం. మరి పరిష్కారమేమిటి? కొందరికే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందేలా చూడటం. న్యాయమైన ప్రపంచీకరణ అంటే అందరికీ అవకాశాలు కల్పించడం. మరి ఇది ఎలా సాధ్యం? కేవలం మాటలతో సరిపోదు కదా. ఇక్కడ ఎవరి పాత్ర కీలకం? నిస్సందేహంగా ప్రభుత్వానిదే కీలక పాత్ర. ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహించకుండా చురుకైన మధ్యవర్తిగా, ఒక రిఫ్రీగా వ్యవహరించాలి. తన విధానాలు కేవలం పెద్ద కంపెనీలకు, ధనవంతులకే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడి ప్రయోజనాలను కాపాడేలా చూసుకోవాలి. అంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఉదాహరణకు మూలంలో కొన్ని స్పష్టమైన సూచనలున్నాయి. 1. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి కార్మికుల హక్కులను కాపాడాలి. 2. చిన్న ఉత్పత్తిదారులు ఈ పోటీని తట్టుకుని నిలబడటానికి వారికి మద్దతివ్వాలి. అది టెక్నాలజీ రూపంలో కావచ్చు, లేదా మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం కావచ్చు. సరిగా. 3. అవసరమైతే కొన్ని కీలక రంగాలను, మన చిన్న పరిశ్రమలను కాపాడటానికి వాణిజ్య అవరోధాలను కూడా వ్యూహాత్మకంగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం గట్టిగా వాదించాలి. ఖచ్చితంగా. ప్రపంచీకరణ అనేది ఒక ప్రవాహం లాంటిది. దానికి కరకట్టలు కట్టి దాని నీటిని అందరి పొలాలకు సమానంగా అందేలా చూడటమే ప్రభుత్వ విధి. అప్పుడే మనం న్యాయమైన ప్రపంచీకరణను సాధించగలం. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదొక్కసారి చూస్తే ప్రపంచీకరణ అనేది
ఎంఎన్సీల ద్వారా నడపబడుతూ 1991 సరళీకరణ తర్వాత భారతదేశంలో వేగవంతమైన ఒక ప్రక్రియ. ఇది వినియోగదారులకు ఎంపిక, నాణ్యత, తక్కువ ధరల రూపంలో అపారమైన ప్రయోజనాలను ఇచ్చింది. కాని అదే సమయంలో చిన్న ఉత్పత్తిదారులకు, అసంఘటిత రంగంలోని కార్మికులకు తీవ్రమైన సవాళ్లను విసిరి అసమానతలను పెంచింది. దీనికి పరిష్కారం ప్రభుత్వ క్రియాశీలక పాత్రతో న్యాయమైన ప్రపంచీకరణను సాధించడమే. కి స్వాగతం. ఈరోజు మనం ఒక అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. దీనికి ఆధారం ఎన్సీఈఆర్టీ 10వ తరగతి ఆర్థిక శాస్త్ర పుస్తకంలోని ఒక అధ్యాయం. కానీ మనం కేవలం పాఠం చెప్పుకోబోట్లేదు, దాన్ని మన రోజువారీ జీవితానికి అన్వయించుకోబోతున్నాం. ఆన్లైన్లో ఒక ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాక్స్లో సబ్బు బిల్లు వచ్చింది. సూపర్ మార్కెట్లో ఎంఆర్పీ కన్నా 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. కూలింగ్ ఛార్జ్ అని చెప్పారు. కొత్తగా కొన్న మిక్సర్ గ్రైండర్ వారం రోజులకే పనిచేయడం మానేసింది. ఇలాంటి అనుభవాలు మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. చాలాసార్లు అయ్యో టైం బాగాలేదు అనుకుని వదిలేస్తాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈరోజు మనం వినియోగదారుల హక్కుల గురించి మాట్లాడుకోబోతున్నాం. మార్కెట్లో ఒక వినియోగదారుడుగా మనకున్న శక్తి ఏమిటి? ఆ శక్తిని మనం సరిగ్గా వాడుకుంటున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈరోజు మనం రేష్మా అనే ఒక అమ్మాయి కథ ద్వారా ఈ ప్రయాణం చేద్దాం. ఆమె ఒక పాడైపోయిన మిక్సర్ గ్రైండర్ కొన్నప్పుడు ఏం జరిగింది, ఆ కథతో పాటు వినియోగదారుల ఉద్యమం ఎలా మొదలైంది, అది మనకు ఎలాంటి చట్టపరమైన ఆయుధాలనిచ్చిందో వివరంగా చూద్దాం. ఈ చర్చ ముగిసేసరికి మనం మార్కెట్ను చూసే దృష్టికోణం ఖచ్చితంగా మారుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ముందుగా అసలు వినియోగదారుడు అంటే ఎవరు? చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది, కానీ దీని వెనక ఒక స్పష్టమైన నిర్వచనం ఉంది కదా? అవును. నిర్వచనం ప్రకారం తిరిగి అమ్మడం కోసం కాకుండా సొంత ఉపయోగం కోసం డబ్బు చెల్లించి ఒక వస్తువును కొన్నా లేదా ఒక సేవను పొందినా ఆ వ్యక్తి వినియోగదారుడు అవుతాడు. ఇక్కడ డబ్బు చెల్లించి అనేది ముఖ్యం. మన రేష్మా కథలో ఆమె డబ్బు ఇచ్చి మిక్సర్ కొంది కాబట్టి ఆమె వినియోగదారురాలు. అలాగే మనం బస్సు టికెట్ కొన్నా, డాక్టర్ ఫీజు కట్టినా, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా వీటన్నింటిలో మనం వినియోగదారులమే. అయితే మార్కెట్లో అమ్మేవాళ్లు, కొనేవాళ్లు సమాన స్థాయిలో ఉండరు కదా? తరచుగా అమ్మేవాళ్లదే పైచేయిగా ఉంటుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అమ్మకందారులు సంఘటితంగా, శక్తివంతంగా ఉంటారు. వినియోగదారులు విడివిడిగా, బలహీనంగా ఉంటారు. దీనివల్ల దోపిడీకి ఎన్నో మార్గాలున్నాయి. తక్కువ తూకం వేయడం, కల్తీ చెయ్యడం, గడువు ముగిసిన వస్తువులమ్మడం, తప్పుడి ప్రకటనలివ్వడం, ఎంఆర్పీ కన్నా ఎక్కువ వసూలు చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. రేష్మా విషయంలో ఆమెకు నాసిరకమైన వస్తువును అంటగట్టారు. ఇలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగానే భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. అంటే ఈ వినియోగదారుల చట్టం ఊరికే రాలేదన్నమాట. దీని వెనక ఒక పోరాటం ఉంది. ఖచ్చితంగా. 1960లలో ఆహార కొరత, బ్లాక్ మార్కెటింగ్, కల్తీ వంటి సమస్యలు విపరీతంగా ఉండేవి. ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. అప్పుడే చిన్న చిన్న సమూహాలుగా మొదలైన వినియోగదారుల ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది. కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత ప్రభుత్వం దిగివచ్చింది. ఆ పోరాట ఫలమే ఈ చట్టమా? అవును. 1986లో భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అదే వినియోగదారుల రక్షణ చట్టం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, క్లుప్తంగా కాప్రా. వినియోగదారులకు ఒక రక్షణ కవచంలా, న్యాయం కోసం ఒక వేదికలా ఈ చట్టం రూపుదిద్దుకుంది. సరే, చట్టం వచ్చింది. మన రేష్మ లాంటివాళ్లు మోసపోతే న్యాయం కోసం ఎక్కడికెళ్ళాలి? పోలీస్ స్టేషన్కా, లేక సాధారణ సివిల్ కోర్టులకా? అక్కడ కేసులు ఏళ్ల కనబడి నడుస్తాయి గదా? ఇది చాలా మంచి ప్రశ్న. సాధారణ కోర్టుల మీద భారం తగ్గించి వినియోగదారులకు త్వరగా న్యాయం అందించాలనే ఉద్దేశంతో కాప్రా కింద ఒక ప్రత్యేకమైన 3 అంచెల న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిని వినియోగదారుల ఫోరం లేదా కమిషన్ అంటారు. ఆ 3 అంచెల వ్యవస్థ గురించి కొంచెం వివరంగా చెప్పండి. మన రేష్మా కేస్ ఏ కోర్టు పరిధిలోకొస్తుంది? తప్పకుండా. ఆమె మిక్సర్ విలువ కొన్ని వేల రూపాయలు కాబట్టి ఆమె జిల్లా వినియోగదారుల ఫోరంకు వెళ్ళాలి. మొదటిది జిల్లా ఫోరం. ప్రతి జిల్లాలో ఉంటుంది. 2019 సవరణ ప్రకారం ఇప్పుడు ₹1 కోటి వరకు విలువైన కేసులను ఇక్కడ విచారిస్తారు. రెండవది రాష్ట్ర కమిషన్. ఇది రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. ₹1 కోటి నుండి ₹10 కోట్ల మధ్య విలువైన కేసులను విచారిస్తారు.
జిల్లా ఫోరం తీర్పు నచ్చకపోతే ఇక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. మూడవది జాతీయ కమిషన్. ఇది ఢిల్లీలో ఉంటుంది. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన కేసులను ఇక్కడ విచారిస్తారు. రాష్ట్ర కమిషన్ తీర్పుపై ఇది అత్యున్నత అప్పీల్ వేదిక. ఆగండి, మీరు 2019 సవరణ అన్నారు. అంటే పాత ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్న ఆ 20 లక్షల రూపాయల పరిమితి ఇప్పుడు మారిందనమాట. ఇది చాలా ముఖ్యమైన డేట్. అవును, 2019లో వచ్చిన కొత్త చట్టం చాలా మార్పులు తీసుకొచ్చింది. ఈ ద్రవ్య పరిమితులను పెంచడమే కాకుండా మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ నుండి కేసు ఫైల్ చేసే సౌకర్యం, ఆన్లైన్లో ఫిర్యాదు అంటే ఈ ఫైలింగ్ చేసే అవకాశం, మరియు మధ్యవర్తిత్వం ద్వారా త్వరగా సమస్యను పరిష్కరించుకునే మార్గాలను కూడా కల్పించింది. ఇది వినియోగదారులకు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. అద్భుతం. అంటే రేష్మా తన జిల్లాలోనే పెద్దగా ఖర్చు లేకుండా కేసు వేయొచ్చు. అయితే ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ఆమె ఏ అధికారంతో వాదించగలదు? అక్కడే ఈ చట్టం మనకిచ్చిన హక్కులు డెవలోకి వస్తాయనుకుంటా. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. సిఓపిఆర్ఏ మనకు ఆయుధాల్లాంటి 6 ముఖ్యమైన హక్కులను ఇచ్చింది. వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మొదటది రక్షణ పొందే హక్కు, అంటే రైట్ టు సేఫ్టీ. మన ప్రాణానికి, ఆస్తికి హాని కలిగించే వస్తువుల నుండి రక్షణ పొందే హక్కు. రేష్మ కొన్న మిక్సర్ నాశరకంగా ఉండి షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలితే, లేదా మనం వాడే ప్రెషర్ కుక్కర్ సేఫ్టీ వాల్వ్ సరిగ్గా లేకపోతే ఇలాంటి ప్రమాదాల నుండి మనల్ని ఈ హక్కు కాపాడుతుంది. మంచి ప్రశ్న అడిగారు. చట్టం రాసినప్పుడు డిజిటల్ ప్రపంచం ఇంతగా లేదు. కానీ 2019 చట్టం కామర్స్ను కూడా తన పరిధిలోకి తెచ్చింది. కాబట్టి మీ డేటా భద్రతకు భంగం కలిగితే దాన్ని కూడా ఈ హక్కు కింద ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక రెండవ హక్కు సమాచారం పొందే హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్. మనం కొనే వస్తువు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు. దాని ధర, అంటే ఎంఆర్పి, తయారీ తేదీ, గడువు తేదీ, వాడిన పదార్థాలు అన్నీ. అంటే ప్యాకెట్ మీద ఉన్న వివరాలు ఈ హక్కులో భాగమేనా? కానీ ఈ డిజిటల్ యుగంలో సమాచారమంటే అది మాత్రమే కాదు కదా. యాప్లో మన డేటాను ఎలా వాడుకుంటున్నాయో చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజీల కొద్దీ ఉంటాయి. అది పారదర్శక సమాచారం కిందకొస్తుందా? అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. సాంకేతికంగా వాళ్లు సమాచారం ఇస్తున్నారు, కాని అది సామాన్యుడికి అర్థం కాని భాషలో చదవడానికి వీలు లేనంత పెద్దగా ఉంటుంది. ఇది సమాచారం పొందే హక్కు యొక్క స్ఫూర్తికే విరుద్ధం. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక మూడవ హక్కు ఎంపిక చేసుకునే హక్కు, రైట్ టు చాయిస్. మనకు నచ్చిన వస్తువును లేదా సేవను ఎంచుకునే స్వేచ్ఛ. కానీ ఈ హక్కు ఆన్లైన్ ప్రపంచంలో ఎంతవరకు పనిచేస్తుంది? మనం చూసే ప్రోడక్ట్స్, మనకొచ్చే యాడ్స్ అన్నీ అల్గారిథంలే కదా నిర్ణయిస్తున్నాయి. మనది నిజమైన ఎంపికేనా, లేక మనల్ని ఒక మార్గంలో నడిపిస్తున్నారా? మీరు చాలా లోతైన అంశాన్ని లేవనెత్తారు. అల్గారిథమ్స్ మన ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయన్నది నిజం. అందుకే వినియోగదారుడిగా మనం మరింత చైతన్యంగా ఉండాలి. ఒకే ప్లాట్ఫాంపై ఆధారపడకుండా వేర్వేరు చోట్ల ధరలను, రివ్యూలను పోల్చి చూసుకోవాలి. ఇక నాల్గవ అత్యంత ముఖ్యమైన హక్కు పరిహారం పొందే హక్కు, రైట్ టు సీక్ రెడ్రెసల్. మన రేష్మా కథకు ఇది గుండెలాంటిది. మనం మోసపోయినప్పుడు, నష్టపోయినప్పుడు ఫిర్యాదు చేసి న్యాయం పొందే హక్కు. ఆ నష్టపరిహారం డబ్బు వాపస్ కావచ్చు, వస్తు మార్పిడి కావచ్చు, లేదా మానసిక వేదనకు పరిహారం కూడా కావచ్చు. మిగిలిన 2 హక్కులు కూడా ఈ ప్రక్రియకు సహాయపడతాయా? అవును. ఐదవది ప్రాతినిధ్యం వహించే హక్కు, రైట్ టు రిప్రజెంటేషన్. అంటే వినియోగదారుల కోర్టులో మన వాదనను మనమే వినిపించుకోవచ్చు. ఒక్క నిమిషం. అంటే లాయర్ అవసరం లేదా? మన కేసును మనమే వాదించుకోవచ్చా? ఇది చాలామందికి తెలియని విషయం. ఖర్చు భరించలేమని చాలామంది వెనకడుగు వేస్తారు. నిజం, లాయర్ను పెట్టుకోవచ్చు, కానీ తప్పనిసరి కాదు. ఈ కోర్టుల ప్రక్రియ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలనేదే ఉద్దేశ్యం. ఇక ఆరవది వినియోగదారుల విద్య పొందే హక్కు, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. మన హక్కుల గురించి తెలుసుకునే హక్కు. ఈరోజు మనం చేస్తున్న ఈ చర్చే ఆ హక్కులో భాగం. ప్రభుత్వం జాగో, గ్రాహక్ జాగో వంటి ప్రచారాల ద్వారా ఈ అవగాహన కల్పిస్తోంది. ఈ హక్కులను ఆచరణలో పెట్టడానికి మనం వస్తువులు కొనేటప్పుడు కొన్ని గుర్తులను గమనించమని కూడా పుస్తకంలో ఉంది. ఐఎస్ఐ, ఏజీ మార్క్, హాల్మార్క్ వంటివి. అవును, అవి నాణ్యతా ప్రమాణాలకు చిహ్నాలు. ఐఎస్ఐ గుర్తు ఎలక్ట్రానిక్ వస్తువుల భద్రతకు, ఏజీ మార్క్ వ్యవసాయ ఉత్పత్తుల స్వచ్ఛతకు, హాల్మార్క్ బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తాయి. ఈ గుర్తులను చూసి కొనడం ద్వారా మనం మోసపోయే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
ఈ చట్టం ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికే ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఈ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన రోజున మనం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇంత మంచి వ్యవస్థ, ఇన్ని హక్కులున్నాయి, అంత బానే ఉంది. కానీ ఆచరణలో చూస్తే చాలామంది ఇప్పటికే ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. ఎందుకని? ఈ వ్యవస్థలో ఏమైనా లోపాలున్నాయా? మీరు చెప్పింది నిజం. కొన్ని సవాళ్లున్నాయి. మొదటిది సమయం. కేసులు పరిష్కారం కావడానికి కొన్నిసార్లు నెలలు లేదా సంవత్సరాలు కూడా పడుతుంది. రెండవది అవగాహన లేమి. చాలామందికి తమకు హక్కులు ఉన్నాయనే విషయమే తెలీదు. మూడవది ఒక మానసిక అవరోధం. 10 రూపాయలకే కదా దీనికోసం కోట్లు చుట్టూ తిరగాలా అని అనుకుంటారు. నాకు గుర్తుంది, ఒకసారి నేను కొన్న శీతల పానీయంపై ఎంఆర్పీ కంటే 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. నేను ప్రశ్నిస్తే ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఛార్జ్ అన్నారు. అది పూర్తిగా చట్టవిరుద్ధం. చిన్న విషయమే అయినా ఆ అనుభవం నాకు ఈ చట్టం యొక్క ప్రాముఖ్యతను నేర్పింది. మీరు చెప్పింది నిజం. ఆ 10 రూపాయలు మన ఒక్కరి దగ్గరే కాదు, రోజూ 100 మంది దగ్గర వసూలు చేస్తారు. అది పెద్ద మొత్తంలో మోసానికి దారితీస్తుంది. అంటే హక్కులతో పాటు మనకు బాధ్యతలు కూడా ఉన్నాయన్నమాట. రెండవది ఎంఆర్పీ గడువు తేదీ ఎప్పుడూ చెక్ చెయ్యాలి. మూడవది మనం మోసపోయామనిపిస్తే అది ఎంత చిన్న విషయమైనా సరే ఫిర్యాదు చెయ్యాలి. మనం మౌనంగా ఉంటే మోసాలు పెరుగుతూనే ఉంటాయి. చివరగా మన హక్కుల గురించి తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి. రేష్మాలాగా షాప్ వాడు ఒప్పుకోకపోతే అక్కడితో ఆగిపోకుండా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి.